హెలెన్ కెల్లర్ అని ఒక ఆవిడ ఉంది. చిన్న వయసులోనే బ్రెయిన్ ఫీవర్ వచ్చేసి దాని కారణంగా ఆమె శరీరంలోనికి మోగతనం, గుడ్డితనం, చెవిటు మొత్తం వచ్చేసినాయి. ఇంకేమి లేవు, ఆర్గాన్స్ ఏమి సరిగా పనిచేయట్లా. ఇప్పుడు ఏం చేయాలి? ఒక టీచర్ గారి ద్వారా స్పర్శ జ్ఞానాన్ని నేర్చుకుని ఎన్ని విజయాలు సాధించింది అనుకుంటున్నారు హెలెన్ కెల్లర్. అనేక మందికి ఇన్స్పిరేషన్. ఆమె చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, నోరు పనిచేయదు, అయినా గొప్ప గొప్ప విజయాలు సాధించింది. సైగలతో 500 ప్రసంగాలు చేసిందటండి ఆవిడ. అంటే గ్రేటే కదా. 14 పుస్తకాలు రాసింది ఆమె, 500 ప్రసంగాలు చేసింది, డిగ్రీ చదివింది. ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అమెరికా దేశ అత్యున్నత అవార్డు ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు. ఫిలిప్పీన్స్ దేశపు గోల్డెన్ హార్ట్ అవార్డు ఇచ్చారు. లెబనాన్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు ఇచ్చారు. జపాన్ ప్రభుత్వం సీక్రెట్ ట్రెజర్ అవార్డు ఇచ్చింది. బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు వచ్చింది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు సంపాదించుకుంది. ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా ఎదిగింది. ఇన్ని అవార్డులు ఒక్క ఆమె సొంతం చేసుకుంది హెలెన్ కెల్లర్. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, కొనియాడబడును అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం హెలెన్ కెల్లర్.